నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం ఆహారంలో ప్రతికూల సంజ్ఞను ఎలా పెంపొందించుకోవాలో భగవానుడు చెప్పిన విషయాలు చెప్పుకుందాం. ఇది ముఖ్యంగా భగవానుడు చెప్పిన బోధనలు భిక్షువులకి ఎక్కువగా చెప్పడం జరిగింది. గృహస్థులకి మాత్రం కొన్ని మాత్రమే చెప్పినట్టుగా మనకి త్రిపిటకల్లో కనబడతాయి. కానీ నిబ్బానాన్ని పొందాలి అని ఆసక్తి ఉన్నవాళ్ళు, అంటే నిబ్బానాన్ని పొందాలనే కోరిక ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించవచ్చు. అంటే ఈ ఆహారం పట్ల ప్రతికూల సంజ్ఞాభావన, ప్రతికూలం అంటే ఆసక్తిని వదిలిపెట్టడానికి మనం ప్రతికూల భావన చేయాలి. ఆహారం పట్ల ఉండే ఆసక్తి కూడా తక్కువది కాదు. ఎన్నెన్నో జన్మల నుంచి కొంతమంది ఆహారం పట్ల ఆసక్తి ఉంచుతారు. అయితే ఈరోజు మనం ఆ సాధన ఎలా చేసుకుంటారు అంటే మనమే మన మనసులోని ఆలోచనలని ఇక్కడ మార్చుకోవడం. దాని పట్ల రాగం ఉంటే రాగాన్ని తీసేసి దానికి బదులు విరాగాన్ని పెంపొందించుకోవడం. ఇక్కడ ఆహారం అంటే 4 రకాలుగా అని అర్థం. 4 రకాల ఆహారాలు మనకి ఉంటాయి. కబలిక ఆహార, స్పర్శ ఆహారం, మనో సంచేతన ఆహారం, అలాగే విజ్ఞాన ఆహారం. కబలికర ఆహారం అంటే ముద్దలు చేసుకొని తీసుకునే ఆహారం, అంటే రోజువారీ తీసుకునే ఫుడ్. ఇది ఒక రకమైన ఆహారం. స్పర్శ ఆహారం అంటే మనకి స్పర్శల ద్వారా దొరికేది, అంటే సుఖ దుఃఖ ఉపేక్ష వేదనలు ఇవన్నీ కూడా స్పర్శ ఆహారం కిందికి వస్తుంది. మను సంచేతన ఆహారం అంటే ఇది 3 భవాల్లో ప్రతిసంధిని తెస్తుంది, అంటే జన్మను తీసుకొచ్చేది ఈ మనో సంచేతన ఆహారం. విజ్ఞాన ఆహారం అంటే పటిసంధి క్షణంలో నామరూపాలను తెస్తుంది. పటిసంధి అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు విజ్ఞానం మారే క్షణాన్ని పటిసంధి అంటారు. ఒకవేళ నిబ్బానాన్ని పొందితే గనక ఆ విజ్ఞానం ఇంకొక శరీరాన్ని తీసుకోదు. నిబ్బానాన్ని పొందకుండా ఉంటే అది మళ్ళీ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్తుంది. కేవలం విజ్ఞానం ఒక్కటే దానంతట అది వెళ్తుంది అంటే తప్పు. విజ్ఞానానికి కారణం ఉంది. ఏంటి? సంస్కారాల ద్వారా ఈ విజ్ఞానం అనేది పుడుతుంది. మరి సంస్కారాలు ఎలా పుడతాయి? అవిద్య ద్వారా. అంటే ఒకదానికొకటి కారణం ఉంది. సో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. పఠించే సముపాదం కనుక ఒకసారి వింటే కనుక వాటి గురించి అర్థమవుతుంది. కవలీకార ఆహారంలో తృష్ణ భయం ఉంటుంది. స్పర్శ ఆహారంలో దగ్గరికి పోయే భయం ఉంటుంది. మనో సంచేతన ఆహారంలో ఉత్పత్తి భయం అంటే జన్మ భయం, విజ్ఞాన ఆహారంలో పటిసంధి భయం ఉన్నాయి. అయితే సాధారణంగా కబలికహార ఆహారం పుత్రమాంస ఉపమానం ద్వారా భగవానుడు దాన్ని రిఫ్లెక్షన్ చేయమని, అంటే ప్రత్యవేక్షణ చేసుకోమని చెప్తాడు. అలాగే స్పర్శ ఆహారాన్ని తోలు లేని ఆవు ఉపమానం ద్వారా, మనో సంచేతన ఆహారాన్ని నిప్పులున్న గొయ్యి ఉపమానం ద్వారా, విజ్ఞాన ఆహారాన్ని 100 బరిసెల ఉపమానం ద్వారా అర్థం చేసుకోవాలని భగవానుడు చెప్తాడు. సాధారణంగా కబలికార ఆహారం ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం. శరీరాన్ని నిలిపి ఉంచడానికి దాన్ని తీసుకునేటప్పుడు కొన్ని అంశాలని మనం దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి.
ఏదో ఆకలైపోయింది, ఆహారాన్ని ప్లేట్లో పెట్టుకొని తినేసాను, అయిపోయింది. మళ్ళీ ఆకలైంది, ప్లేట్లో పెట్టుకున్నాను, తినేసాను. రోజుకి ఒక పూటో, 2 పూటలో, 3 పూటలో, కొంతమంది 4, 5, 6 ఇట్లా తింటూనే ఉంటారు. కానీ ఆహారాన్ని తీసుకునే ప్రతి క్షణం కూడా, అంటే ప్రతిసారి కూడా ఇటువంటి రిఫ్లెక్షన్ భిక్షువులు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రత్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఉపయోగించే ప్రతి వస్తువు పైన కూడా ప్రత్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వస్తువుల పైన ఉండే మమకారం కూడా తక్కువేం కాదు, ఆహారం పైన ఉండే మమకారం కూడా తక్కువేం కాదు. ఇక ఆహార విషయమైతే కొన్ని అనుకూలమైన, మరికొన్ని అనుకూలం కాని అంశాలు ఉన్నాయి. కొంతమంది గ్రామాల్లో ఉండే పిల్లలు ఆహారం దొరకగానే తమలో తాము పోట్లాడుకుంటూ ఆటకాయితనంగా తింటారు. ఇలా తినడం భిక్షువులకి సరికాదు, ఇంకా అనుకూలం కూడా కాదు. మల్ల యోధుల్లా, సైనికుల్లా శరీరాన్ని బలవర్ధకం చేసుకోవడానికి ఉపాసకులు ఇచ్చిన తిండి తినడం భిక్షువులకి అనుకూలం కాదు, సరికాదు. అంటే శరీరాన్ని ఉస్తాదుల్లా పెంచుకోవడానికి ఆహారాన్ని తీసుకోవడం సరైంది కాదు. కొవ్వు పట్టడం కోసం, కండలు పెరగడం కోసం ఉపాసకులు దానం చేసిన ఆహారం భుజించడం భిక్షువులకి సరైన పద్ధతి కాదు. ఇంకా వెలియాలి వలె, అంటే వేశ్యల వలె అందం కోసం ఉపాసకులు దానం చేసిన ఆహారం భుజించడం భిక్షువులకు సరైన పద్ధతి కాదు. కేవలం జీవించడానికి, వారి శరీర పోషణార్థం, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలి తీరడానికి ఆహారం ఆరగించడం సరైన పద్ధతి. అస్సలు ఆహారం తీసుకోకుండా బుద్ధ శాసనంలో సరైన సాధన చేయడం కుదరదు. బుద్ధ శాసనంలో ఉండే భిక్షువులు, అంటే భిక్షు సాధనలు చేయడానికి తగినంత ఆహారాన్ని భుజించడం తప్పనిసరి, సరైన పద్ధతి. తగుమాత్రంగా ఎంతెంత ఆహారాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలపు జీవనం కలుగుతుందో అంతంత మాత్రమే తినడం భిక్షువులకి అనుకూలం. తెలివి కలిగి తినే జ్ఞానంతో ఆహారాన్ని తీసుకోవడం వల్ల నాకు దీర్ఘకాలం జీవనాన్ని ఇవ్వడానికి మంచిది. అంటే నేను ఎరుకతోటి ఆహారాన్ని తీసుకుంటాను, అది నా శరీరం శక్తి పుంజుకోవడానికి, నా ధ్యాన సాధనలకు మాత్రం అది సహాయపడుతుంది అనే ఉద్దేశంతో ఆహారాన్ని గ్రహించాలి. ఇలా తెలివిగా ఆహారం తీసుకోవడం వల్ల ఆకలిని అధిగమించడమే కాకుండా అతి తిండి వల్ల కలిగే అసౌకర్యం తెలిసి వస్తుంది. కనుక అసౌకర్యం కలిగే విధంగా తినడం జరగదు. ఎంత తింటే దీర్ఘకాలం మనగలుగుతారో అంత మాత్రమే తినే జ్ఞానంతో ఆహారాన్ని తీసుకోవడం సరైన పద్ధతి. తప్పుడు పద్ధతుల ద్వారా పొందకుండా దొరికిన ఆహారాన్ని పై విధంగా భుజించడం ఆవశ్యకాలను సరైన విధంగా వినియోగించడం అవుతుంది. తగినంత మాత్రమే భుజించడం భిక్షువులకి అనుకూలం. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, నిబ్బానాన్ని పొందాలనుకునే భిక్షువు పొట్ట నిండడానికి 4-5 ముద్దలు వెలితిగా తిని నీరు త్రాగడం మంచిది. ఈ విధంగా భుజించడం వల్ల చక్కని స్థిర ఆసనానికి, ఆరోగ్యానికి మంచిది. అయితే ఇందాక చెప్పుకున్నాము 4 రకాల ఆహారాలు ఉండాలి. అంటే 4 రకాల ఆహారాల్లో ఈ కబలీకర ఆహారానికి, అంటే ముద్దలు చేసుకుని తినే ఆహారానికి పుత్రమాంస ఉపమానాన్ని భగవానుడు ప్రత్యవేక్షణ చేసుకోమని చెప్తాడు. 4 పోషకాలకు ప్రతీకగా చెప్పబడిన ఉపమానాలు వినడానికి ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. ఎవరైతే కొంచెం సుకుమార మనస్కులు ఉంటారో వాళ్ళు జిగుత్సాపకరంగా ఉంటాయి వాళ్ళకి. వారు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా భగవానుడు వీటిని చెప్తాడు. చర్మం లేని మానవులు, నరమాంసం తినే రాక్షసులు వంటి వాళ్ళు ఇలాంటి భయంకర దృశ్యాలను చూస్తూ తమ సుకుమారతను నాశనం చేసుకునే వాళ్లకు
ఈ ఉపమానాలు పెద్దగా ఏమీ జిగుప్స కలిగించవు. అంటే కొన్నిసార్లు సినిమాల్లో చూస్తాం కదా, సో అప్పుడు ఇటువంటివి విన్నప్పుడు పెద్దగా వాళ్ళకేం డిఫరెన్స్ ఉండవు. అయితే భగవానుడు ఈ ఉపమానాలను ఎంతో లెక్కసరిగా ఖచ్చితంగా సరిపోయే విధంగా పోల్చి చెప్పాడు. అంచేత ఎవరైతే సున్నిత మనస్కులు ఉంటారో వాళ్ళు ఇది విన్న తర్వాత అది అసహ్యం కలిగించే విధంగా ఉన్నా కానీ దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే మొదటి ఆహారం కబలిక ఆహారం, పుత్రమాంసం తిన్న తల్లిదండ్రుల ఉపమానం. ఇద్దరు దంపతులు తన ఒక్కగానొక్క కుమారునితో ఒక ఎడారిలో వేసవిలో దారి తప్పి దిక్కు తెలియక ప్రయాణిస్తున్నారు. వారు వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీరు అయిపోయేసరికి వారు తమ త్రోవను కనుగొన్నారు. ఇంకా ఏదో ఒక ఊరు చేరడానికి చాలా రోజులు పడుతుందని నిశ్చయానికి వచ్చారు. కొను ఊపిరితో కొంత దూరం ప్రయాణించారు. ఎక్కడ వారికి ఎటువంటి ఆహారం దొరకలేదు. ముగ్గురు ఆ ఎడారిలో దిక్కులేని చావు చావడమే అని దంపతులు ఎంతో నిరాశకు గురయ్యారు. అప్పుడు భార్య అంటుంది ఇలా భర్తతోటి, మన పిల్లవాడు ఎంతో ప్రియమైనవాడు. మీరు బ్రతికి ఉంటే ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేస్తారు. కనుక ఇక్కడే ఉంటే ముగ్గురం చనిపోతాము. మీరు నన్ను చంపి నా మాంసం తిని మీరు కొంత దాన్ని తీసుకొని ఆ మాంసాన్ని మీరిద్దరూ ప్రాణాలు నిలుపుకోండి, ఈ ఎడారిని దాటండి అని తల్లి ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కానీ ఆమె భర్త ఇలా అంటాడు, తల్లి లేకపోతే పిల్లవాడు అల్లాడిపోతాడు, కనుక నా మాంసం తిని మీరిద్దరు ప్రాణాలు నిలుపుకోండి అని భర్త చెప్తాడు. ఇలా అనుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళు ఇద్దరు కూడా, అంటే భార్య చెప్తుంది, భర్త లేకుండా ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. సో ఇద్దరికిద్దరు అనుకుంటూ ఉంటారు. ఈలోపు పెద్ద వడగాలులు రావడం వల్ల ఆ చిన్న బాబు చనిపోతాడు. అప్పటికే నీళ్లు లేవు, ఆహారం లేదు ఆ బిడ్డకి, అంచేత మరణించాడు. దంపతులు ఇద్దరు గుండెలు బద్దలయ్యే విధంగా రోధించారు. కొంతసేపటికి కొంచెం తేరుకొని వారిద్దరూ బ్రతికి బయటగా పడాలి అంటే కనుక ఇక్కడి నుంచి బయట పెడితే మరో బిడ్డను కనవచ్చు అని ఆలోచించి ఆ బిడ్డ మాంసం తిని ఆకలి తీర్చుకున్నారు. ఇంకా కొన్ని రోజుల వరకు ఆ పచ్చి మాంసాన్ని తింటూ ప్రాణాలను నిలుపుకున్నారు. వారు ఆ మాంసాన్ని తమ శరీర సౌందర్యాన్ని పెంచుకోవడానికి తినలేదు, రుచులు మరిగి తినలేదు, కేవలం ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంతో ప్రియమైన కుమారుని మాంసం తినలేక తిన్నారు. అలా వారు ఎడారి ప్రమాదాన్ని తప్పుకొని సమీపంగా ఉన్న గ్రామాన్ని చేరుకున్నారు. అంటే మొదటి పోషకం శారీరకమైంది, భౌతికమైంది, ఘన, ద్రవ, వాయు, ఉష్ణధాతు సంబంధమైంది. అంటే స్థూలమైనవైన ఆహారం, నీరు, సూక్ష్మమైనవైన గాలి, వేడి, బయట ప్రపంచ ధాతువులు, ఇంకా లోపల ప్రపంచ రూపాన్ని అంటే శరీరాన్ని పోషిస్తూ ఉన్నాయి. ఈ మొదటి పోషకాన్ని ప్రత్యవేక్షణ చేసే వ్యక్తి 5 ఇంద్రియ విషయాల పట్ల ఏర్పడే తృష్ణను స్పష్టంగా చూస్తాడు. పుత్రమాంస ఉపమానాన్ని చెప్తూ రుచుల పట్ల ఏర్పడే తృష్ణను ఎదుర్కొనే రీతి గురించి చెప్పబడింది. ఇంద్రియాలతో ఇంద్రియ విషయాలను అనుభవించడానికే ఎవరైనా శరీరాన్ని పోషకాల ద్వారా వృద్ధి చేసుకుంటాడు. ఏ విధంగా ఉపమానంలో చెప్పబడ్డ తల్లిదండ్రులకు కేవలం బ్రతకడానికి పుత్రుని మాంసం తినవలసి వచ్చిందో,
అలాగే ఒక భిక్షువుకి భిక్ష ఆహారంగా దొరికింది. దాన్ని కేవలం బ్రతకడానికే తినాలి. తన శరీర సౌందర్య వృద్ధికి కాకుండా వారు ఆ ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తల్లిదండ్రులు ఏ విధంగా పుత్ర మాంసాన్ని ఏ తృష్ణ లేకుండా తిన్నారు, భిక్షువు అలాగే ఆ భిక్ష ఆహారాన్ని తినాలి. ఆ దంపతులు ఏ విధంగా ఆ ఎడారిని దాటడం కోసం ప్రాణాలను నిలుపుకోవడానికే ఆ పచ్చి మాంసాన్ని, అది తమ పుత్రుని మాంసాన్ని ఎలా తినలేక తిన్నారో, భిక్షువులు కూడా ఈ సంసారం అనే అంటే ఈ భవ సంసారం అనే ఎడారిని దాటడానికి ఈ భిక్ష అన్నాన్ని అలా స్వీకరించాలి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పుత్రుని మాంసాన్ని ఇష్టంగా తిన్నారా, రుచి కోసం తిన్నారా, లేకపోతే వాళ్ళ శరీరం అందంగా తయారవుతుంది అని తిన్నారా? లేదు కదా. వాళ్ళ ఆహారాన్ని తీసుకునేటప్పుడు కేవలం ఆ ఎడారిని దాటడానికి ఇది శక్తినిస్తుంది అనే ఉద్దేశంతో తినలేక తిన్నారు. అదేవిధంగా భౌతిక ఆహారాన్ని తీసుకునేటప్పుడు కూడా ఇలా ప్రత్యవేక్షణ చేసుకుంటూ తినాలి. ఇంకా ఒకరు ఈ శరీరానికి ఆహారాన్ని ఇవ్వాలి అంటే మరో జీవి ప్రాణాన్ని తీయవలసి ఉంది. అది మాంసాహారుల్లోనే కాకుండా శాకాహారుల విషయంలో కూడా సంభవిస్తుంది. ఎలాగంటే శాకాహార సముపార్జనలో కూడా ఎన్నో చిన్న చితక జీవులు చితికిపోతూ చంపబడుతూ ఉంటాయి. వ్యవసాయంలో నాగలి దున్నే సమయంలో ఇంకా ఇతర పనుల్లో ఎన్నో జీవులు, సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి. కనుక ఒకరు బ్రతకాలి అంటే మరో జీవని చంపాల్సి వస్తుందని చెప్పబడింది. అంటే మరొకరి చావు మీదే మనం బ్రతుకుతూ ఉన్నాము. శాకాహారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. సంసారం ఏ విధంగా ఒక వ్యధ స్థలమో ఈ ఉపమానం మనకి తెలియచేస్తుంది. ఈ విషయ వాంఛల లోకమంతా వ్యధ స్థలమే. కనుక ఈ విషయ వాంఛల నుండి, తృష్ణ నుండి బయటపడాలి. ఈ శరీరం ఉంటే దాని పోషణ కోసం మరో ప్రాణి బలి అవ్వాల్సిందే. ఈ హింస నుండి తప్పుకోవడానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటంటే అది మరో భవాన్ని కలిగించుకోకుండా ఉండటం, తృష్ణ రాహిత్యాన్ని పొందడం. మరో భవం కలగకుండా ఉండాలంటే మన లోపల ఉన్న అవిద్య ఇంకా తృష్ణ పూర్తిగా నాశనం అవ్వాలి. భవం అంటే ఇంకొక లోకం, అంటే ఇంకొక జన్మ. సో ఈ విధంగా ఆహారం పట్ల ప్రత్యవేక్షణ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పేటువంటి వర్సెస్ అంటే లైన్స్ మీరు రాసుకొని కూడా ప్రతిరోజు ఆహారాన్ని తీసుకునే ముందు ప్రత్యవేక్షణ చేసుకుంటూ తీసుకోవాలి. నేను ఈ ఆహారాన్ని సంతోషం కొరకు కాకుండా, శారీరక బలం కోసం కాకుండా, కొవ్వు పట్టడానికి కాకుండా, సౌందర్యవంతం చేసుకోవడానికి కాకుండా భుజిస్తున్నాను. నేను ఈ ఆహారాన్ని కేవలం బ్రతకడం కోసం, జీవన యాత్ర కోసం, ఆకలి తీరడం కోసం, బుద్ధ శాసనంలో ధ్యానాది సాధనలు చేయడానికి కావాల్సిన శక్తి కోసం మాత్రమే జీవిస్తూ ఉన్నాను. అంటే దాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. ఎక్కువగా తిని ఇబ్బందిని కలగజేసుకోను. తగు మాత్రంగా తిని దీర్ఘకాల జీవనాన్ని చేకూర్చుకుంటాను. చెడు మార్గాల ద్వారా అందిన ఆహారాన్ని స్వీకరించకుండా సరైన విధంగా అందిన ఆహారాన్ని ఈ విధంగా భావన చేస్తూ స్వీకరిస్తాను. తగు మాత్రంగా తిని దీర్ఘకాలం ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటాను అని ఈ కబలికార ఆహారం పట్ల ప్రత్యవేక్షణ చేసుకోవాలి. సో ఇది మొదటి ఉపమానం. రెండవ ఉపమానం ఇది వచ్చేసి మనకి స్పర్శ ఆహారం అని చెప్పవచ్చు. 3 రకాల స్పర్శలు ఉంటాయి. అంటే సుఖ, దుఃఖ, ఉపేక్ష, వేదనలు తెస్తుంది ఈ స్పర్శ ఆహారం. ఒక ఆవుకు చర్మం లేదు. దాని మాంస కండరాలన్నీ నగ్నంగా ఉన్నాయి. ఎండకు తట్టుకోలేకపోయింది.
ఎండ బాధ నుండి తప్పుకోవడానికి అది మైదానం నుండి చెట్టు కిందికి చేరింది. అక్కడ ఆకలికి ఉన్న ఈగలు, అంటే ఆకలితో ఉన్న ఈగలు, దోమలు, కీటకాలు, పక్షులు, కుక్కలు, నక్కలు అన్నీ దాని చుట్టూ మూగి దాన్ని పీక్కు తింటున్నాయి. మొత్తం శరీరాన్ని రక్షించుకోవడం, అంటే ఆ శరీరాన్ని రక్షించుకోవడం కోసం అది చెరువులో దూకింది. కానీ అక్కడ కూడా చేపలు, జలగలు, ఇంకా ఇతర జలచరాలు దాని మాంసాన్ని ఆరగించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి నుండి రక్షణ పొందడానికి అది మరలా చెరువు నుండి బయటికి పడింది. ఒక గోడ వారుగా వచ్చి దాన్ని ఆనుకొని నిలుచొని ఉంది. కానీ మిగతా శరీరాన్ని అది రక్షించుకోలేకపోయింది. మరలా పక్షులు, కుక్కలు, నక్కలు కాచుకొని ఉన్నాయి. ఈ విధంగా ఆ ఆవు ఎక్కడ ఉంటే అక్కడ దాని మాంసం పీక్కు తినడానికి జంతువులు, క్రిములు, కీటకాలు, జలచరాలు సిద్ధంగా ఉన్నాయి. దీని వివరణ ఏంటంటే, రెండవ పోషకం స్పర్శ. శరీరం ఇంకా ఇంద్రియ అవయవాలు మొదటి పోషకం వల్ల పోషింపబడితే, ఇంద్రియ జ్ఞానాలు, ఇంద్రియ విషయాల స్పర్శ వల్ల పోషింపబడతాయి. ఇంద్రియాలు ఉన్నంత కాలం అవి తమ తమ విషయాలని స్పర్శిస్తూనే ఉంటాయి. ఈ స్పర్శ నుండి తప్పించుకోవడానికి ఆ స్పర్శ లేని స్థలం మనకు ఎక్కడ దొరకదు. ఆవు మనిషికి ప్రతీక. విజ్ఞానంచే ఆవహింపబడి నామరూపాలు ఉన్నాయి. నామరూపాలు అంటే శరీరం ఇంకా మనసు, ఈ విజ్ఞానం ద్వారా అవి ఏర్పడతాయి. చర్మం లేని ఆవు ఇంద్రియాలకు ప్రతీక. ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇంకా మనసు. గోడ, చెట్టు, నీటి చెరువు, మైదానం, ఇవి 4 ధాతువులు. ప్రతి ఇంద్రియ స్పర్శలోనూ అనుభూతికి వచ్చే ఉష్ణధాతు స్పర్శ, స్థూల భూధాతు స్పర్శ, సూక్ష్మ జలధాతు స్పర్శ, ఇంకా సూక్ష్మమైన వాయుధాతు స్పర్శ. వీటి ద్వారా ఏర్పడే తృష్ణను ఈగలు, దోమలు, పక్షులు, నక్కలు, కుక్కలతో ఉపమానం చెప్పబడింది. 6 ఇంద్రియ ద్వారాల వద్ద ఏ స్పర్శ కలిగినా వెంటనే తృష్ణ లేదా కావాలనే తృష్ణ తప్పక, అంటే వద్దనే తృష్ణ లేకుంటే కావాలనే తృష్ణ తప్పక కలుగుతుంది. అంటే కన్ను అనేది ఒక ఇంద్రియం అని చెప్పాము. కంటితోటి ఏదైనా వస్తువుని కానీ వ్యక్తిని చూస్తారు. అది చూసినప్పుడు అది కావాలనే తృష్ణ కలుగుతుంది, లేకపోతే వద్దనే తృష్ణ కలుగుతుంది. అలాగే చెవుల ద్వారా శబ్దాన్ని విన్నప్పుడు, నాలుక ద్వారా రుచుల్ని తెలుసుకున్నప్పుడు, ముక్కు ద్వారా వాసన తెలుసుకున్నప్పుడు, చర్మం ద్వారా స్పర్శలను తెలుసుకున్నప్పుడు, అలాగే మనసులో కూడా మన లోపల రాగద్వేష మోహాలు ఉత్పన్నమైనప్పుడు కావాలనే తృష్ణ లేకుంటే వద్దనే తృష్ణ తప్పక కలుగుతుంది. అంటే రాగ ద్వేష మోహాలు కలుగుతూనే ఉంటాయి ఈ స్పర్శల ద్వారా. స్పర్శ అంటే కాంటాక్ట్, కంటితోటి ఏదైనా వస్తువుని లేకపోతే వ్యక్తిని చూడటం, ఆ రెండింటి మధ్య ఉండే స్పర్శ అని చెప్పవచ్చు. ఈ స్పర్శల తూట్లు పడుతూ గాయాలవుతూనే ఉంటాయి. ఈ స్పర్శ వల్ల వేదనలు, సంజ్ఞలు, సంస్కారాలు పోషింపబడుతూ ఉంటాయి. మీరే గమనించండి, ప్రతిరోజు ఎన్నో రకాల రాగం, ద్వేషం, మోహం ఎన్నెన్నో ఉత్పన్నమవుతాయి. దానికి కారణం ఏంటి? ఈ ఇంద్రియాల స్పర్శల ద్వారా. కంటితోటి రూపాన్ని చూస్తాడు. రూపం అంటే ఏదైనా ఆబ్జెక్ట్, వస్తువు. అది చూడగానే అక్కడ చక్షు విజ్ఞానం అనేది ఏర్పడుతుంది. వెంటనే దాని పట్ల రాగమో లేకపోతే ద్వేషమో ఏదో ఒకటి ఏర్పడుతూనే ఉంటుంది. ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఈ 3 స్పర్శ అనే భూమికను కలిగి ఉన్నాయి. స్పర్శ సుఖ దుఃఖాలను, శీతోష్ణాలను అనే అనేక ద్వంద్వాలతో ఉంటుంది. దుఃఖానికి కారణమవుతూ ఉంటాయి. ఇంకా ఈ స్పర్శలో నేను, నాది అనే ఆత్మభావం గుప్తంగా దాగి ఉంది. స్పర్శ ఎల్లప్పుడూ నేనును పెంచి పోషిస్తూ ఉంటుంది.
ఈ ద్వంద్వాన్ని మంచి చెడు అని పోల్చుకుంటూ సంజ్ఞను పెంచి పోషిస్తూ ఉంటుంది. ఇంకా ఆ తరువాత ప్రతిక్రియ మొదలవుతుంది, అంటే సంస్కారాలు పోషింపబడతాయి. మూడవ ఉపమానం, ఇది సంచేతన ఆహారానికి సంబంధించింది. ఇది ఏం చేస్తుందంటే పటిసంధిని తెస్తుంది, ఇంకొక జన్మను తీసుకొస్తుంది. దీని గురించి చెప్పాలి అంటే నిప్పుల ఆఘాతాన్ని మనకి భగవానుడు ఉపమానంగా చెప్పాడు. నిప్పుల ఆఘాతం మూడవ పోషకం, అంటే ఇంద్రియ విషయాలు. ఒక పెద్ద గుంటలో ఎర్రగా కాలుతూ ఉన్న బొగ్గుల కుంపటి ఉంది. జీవించాలని ఆశ ఉన్న ఒక ఆశాజీవిని ఇద్దరు బలంగా ఉన్న మనుషులు బలవంతంగా ఆ నిప్పుల కుంపటిలో పడవేయడానికి లాక్కుపోతూ ఉన్నారు. ఆ మనిషి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పెనుగులాడుతూ ఉన్నాడు. అఘాతం అంచుల దాకా తీసుకొని వచ్చారు. అతనికి తెలుసు ఇక నిప్పుల్లో పడక తప్పదని, కానీ పడే ముందు క్షణం వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు. అందువల్ల కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ నిప్పుల్లో పడటం ఖాయం. ఎవరైతే విషయాలను, అంటే మనసులో ఉండే విషయాలను పోషించుకుంటారో వారు ఇలాంటి నిప్పుల ఆఘాతంలో పడక తప్పదు అని బుద్ధ భగవానుడు చెప్పాడు. ఈ మూడవ పోషకం మనసుకి చెందిన ఇచ్చలు అని చెప్పవచ్చు, కోరికలు. అలాగే వాక్కుకు సంబంధించిన, శరీరానికి సంబంధించిన కర్మలు కూడా మనోకర్మల చేతే నిర్దేశించబడతాయి. కనుక మనోకర్మలకు చాలా ప్రాధాన్యత ఉంది. నరకానికి సంబంధించిన పాలి పాఠాలలో కూడా ఈ నిప్పుల కుంపటి ఉపమానం చెప్పబడింది. ఇద్దరు బలంగా ఉన్న వ్యక్తులు అక్కడ నరకానికి సంబంధించిన భటులుగా చెప్పబడ్డారు. బహుశా వారు వాక్కాయ కర్మలై ఉంటారు, అంటే మాటలతో చేసే కర్మలు. తెలివి తక్కువగా పాపపు వాక్కాయ కర్మలు ఆచరించిన వారిని అవి నరకానికి లాక్కుపోతాయి. మాటలతో కర్మలు ఇచ్చ చేతే నిర్దేశింపబడతాయి, అంటే మనసు చేతే నిర్దేశింపబడతాయి. అంటే మనసులో ముందు ఉత్పన్నమైన తర్వాత మాటలతో కానీ శరీరంతో కానీ ఆ పనులు చేస్తారు. కనుక ఇక్కడ ఈ బలమైన వారిని మనోకర్మలుగా ఉపమానం తెలుపబడుతుంది. బాధల నుండి ప్రతి వ్యక్తి తప్పించుకోవాలని చేసే వ్యర్థ ప్రయత్నాన్ని ఈ ఉపమానంలో చూపించడమైంది. తప్పించుకొని సుఖపడాలని చేసే ప్రతి ప్రయత్నం వృధా అవుతుంది. ఎందుకంటే అనిత్య ధర్మం ఈ లోకాన్ని పాలిస్తూ ఉంది. అనిత్య ధర్మానికి లోబడే ఈ సంసారం నడుస్తూ ఉంది. అనిత్య ధర్మంలో సుఖం ఎక్కడ నిలిచి ఉంటుంది? అనిత్యం అంటే ప్రతి క్షణం మార్పు చెందేది, నిత్యంగా ఉండేది ఏమీ లేదు. సుఖము నిత్యంగా ఉండదు, దుఃఖము నిత్యంగా ఉండదు. ప్రతిదీ అనిత్య ధర్మమే. అన్ని ప్రయత్నాలు, అన్ని పథకాలు, అన్ని ప్రతిఫలాలు, అన్ని ఒప్పందాలు, వీటి వల్ల తాత్కాలికంగా సంసారంలో సుఖం అనిపించిన, ఒకవేళ సూక్ష్మలోకాలకు తీసుకువెళ్ళిన శ్రోతాపన్నుడయ్యేదాకా నిరయలోకాల్లో నరకంలో పడే ప్రమాదం పొంచి ఉండనే ఉంది. అనిత్య ధర్మం కల సంసార దిశగా బాధల నుండి తప్పించుకోవాలని చేసే అన్ని ప్రయత్నాలు వ్యర్థాలే. ఎంతకాలం చిత్తం తృష్ణతో, రాగద్వేష మోహాలతో కల్మషమై ఉంటుందో అంతకాలం సహజంగా నిరయలోకాల నిప్పుల కొంపటిలో పడే దిశగానే ప్రయాణం సాగుతుంది. కనుకనే పుణ్యకార్యాలను చేయాలనే ఇచ్చ కలిగి ఉండాలి. పాపకర్మలకు దూరంగా ఉండాలి. ఇవి కూడా భవం వైపుకే నడిపిస్తాయి. కానీ అష్టాంగ మార్గం పుణ్యకర్మల నుండి నిబ్బానానికి వేయబడిన రహదారి. సముద్రంలో దాగిన నిధిని బయటికి తీయడానికి సముద్ర ఉపరితలం ప్రశాంతంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. తుఫానులు చెలరేగుతుంటే అందరి మనసు లోతైన నిబ్బాన నిధులను ఎలా పొందగలుగుతుంది? పుణ్యకర్మలతో మనసు ప్రశాంతపరుచుకొని నిబ్బానం వైపుకు సాగిపోవాలి.
ఒక వ్యక్తి నిబ్బానాన్ని కోరుకున్న, ముక్తుడు అవ్వాలి అనుకున్న, కోరుకున్నంత మాత్రాన ఫలితం ఉండదు. ఎక్కడ కోరుకున్నాడో అక్కడే ఉండిపోతాడు. పటిచ్చ సముపాదస్ అంటే కార్యకారణ సంబంధాల చట్రం నుండి బయటపడాలి, లేకుంటే నిప్పుల కుంపటిలోకే లాగబడతాడు. అష్టాంగ మార్గంలో సూచించబడ్డ పుణ్యకర్మలు చేయాలి అనే ఇచ్చ అంటే యోనిసో మానసికార ఉన్నత లోకాలలో విహరించడానికి కాదు, నిబ్బానానికి అవి వాహనంగా పనిచేస్తాయి. కనుక అనిత్య భావనతో, అనాత్మ భావనతో చేసే యోనిసో మనసికార అంటే సరైన ఆలోచనలు అన్ని ఇచ్చల నుండి, అన్ని కర్మల నుండి, అన్ని మనోవాక్కాయ పోషకాల నుండి పరిణామం చెంది ముక్తులను చేస్తుంది. సో ఇది 3వ ఉపమానం. 4వ ఉపమానం కత్తిపోట్ల గురించి చెప్తాడు. అది మనకి ఈ విజ్ఞాన ఆహారం అని చెప్పవచ్చు. అంటే మనకి ఇంకొక పుట్టుక కలగడానికి కారణం ఈ విజ్ఞానం. దీని గురించి చెప్పాలి అంటే, ఒక గజ దొంగ పట్టుబడ్డాడు. రాజుగారి వద్ద దోషిగా నిలబెట్టబడ్డాడు. రాజు అతనికి మరణదండన విధించాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతడికి 100 కత్తిపోట్లు పొడిచి చంపమని ఆజ్ఞాపించాడు. శిక్ష అమలు జరిగిన మధ్యాహ్నం రాజుగారు ఆ వ్యధస్థలం వైపుగా వెళ్తూ ఆ దొంగ కత్తిపోట్లతో బతికి ఉండడం చూసి మరో 100 కత్తిపోట్లు పొడవమని ఆజ్ఞాపించాడు. శిక్ష అమలు జరిగింది. ఆ సాయంత్రం మళ్ళీ రాజు ఆ త్రోవన వెళ్తూ దొంగ ఇంకా బ్రతికే ఉండటం చూసి ఆశ్చర్యపడి మరో 100 పోట్లు పొడవమని ఆజ్ఞాపించాడు. ఒక్క పోటే అంటే ఒక కత్తిపోటే ఎంతో బాధ. 100 పోట్లు అంటే ఆ దొంగకు భరింపరాని బాధ. అలాంటిది మరో 100 పోట్లు ఎంత తీవ్రమైన బాధాకరము కదా. ఈ విజ్ఞానం నామరూపాలకు ఇలాంటి పోషకమే. నామరూపాలు అంటే శరీరం, మనసు. సో ఈ విజ్ఞానం ఈ నామరూపాలకు ఇలాంటి పోషకమే అని భగవానుడు ఈ ఉపమానం ద్వారా మనకి తెలియజేశాడు. విజ్ఞానమే నామరూపాలకు 4వ పోషకం. స్పర్శ ఇంకా ఇచ్ఛ అనే పచ్చయాలతో విజ్ఞానం అనే పోషకంతో మాత్రమే ఈ శరీరం పోషింపబడుతూ ఉంటుంది. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. విజ్ఞానం ఈ లోకాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి పోషించే అలవాటు ఉండటం వలన మరణంతో నశించదు. ఇది మరో జన్మను పోషిస్తూ ఉంటుంది. మరో గర్భంలో అవతరించి మరో నామరూపాలతో అంటే మనశ్శరీరాలతో కొనసాగుతుంది. ఏ విధంగానైతే దొంగ 300 కత్తిపోట్లను కూడా అంటే వాటికి కూడా మరణించలేదు, అలాగే విజ్ఞానం కూడా మరణించదు, మరణించదలుచుకోదు కూడా. అది అవిభజ అంటే ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ చిత్తం ఆ దొంగల వలె ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మరలా బాధలు పడుతూనే ఉంటుంది. అంటే మరలా ఈ విజ్ఞానం నామరూపాలచే కొత్తబడుతూ శిక్షింపబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 4 రకాల ఆహారాలను అర్థం చేసుకోవాలి. అంటే అన్ని ఆహారాలు దుఃఖమే. మనస్సుతో ఉండే ఆహారాలు, అలాగే శరీరానికి తీసుకునే ఆహారాలు, వాటి పట్ల ఉండే తృష్ణలు అన్నీ దుఃఖమే అని అర్థం చేసుకోవాలి. ఈ ఉపమానాలు విన్న తర్వాత కూడా వాళ్ళ లోపల ప్రతికూల సంజ్ఞ రాకపోతే కనుక ఆ భిక్షువులు ఇంకా 10 రకాల విషయాలపైన ప్రత్యవేక్షణ చేసుకోమని భగవానుడు చెప్తాడు. సో వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.